తమలో ఇక్కడ ఒక నెల్లూరులో 44,000 ఇండ్లు టిట్కో ఇండ్లు కట్టాం. ఇచ్చావా అని అడుగుతున్నా. రంగులేసుకున్నావు, ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నా. నేను ఇప్పుడు హామీ ఇస్తున్నా, నేను వస్తానే టిట్కో ఇళ్లన్నీ ఉచితంగా మీకు ఇచ్చే బాధ్యత తీసుకుంటాను. నీకు మాత్రం 400-500 కోట్లు ఖర్చు పెట్టి ఊరికొక ప్యాలెస్ కావాలి. విశాఖపట్నంలో ఒక ప్యాలెస్, బెంగళూరులో ఒక ప్యాలెస్, హైదరాబాద్లో ఒక ప్యాలెస్, ఇడుపులపాయలో ప్యాలెస్, చెన్నైలో ప్యాలెస్, కడపలో ప్యాలెస్. ఏం తమ్ముళ్ళు మీకు ఇల్లు కట్టించాడు, ఎంత ఇచ్చాడని అడుగుతున్నా. ఒక్క సెంటే కదా ఇచ్చిందని అడుగుతున్నా. ఆ ఇల్లు ఏంటి, పెద్ద ఇల్లు అని అడుగుతున్నా. ఆ ఇల్లు చూస్తే ఏం తమ్ముళ్ళు, ఆ ఇల్లు మీ నివాసయోగ్యమా అని మిమ్మల్ని అడుగుతున్నా. రోడ్లున్నాయని అడుగుతున్నా, నీళ్లు ఇచ్చాడా అని అడుగుతున్నా, కరెంట్ ఉందా అని అడుగుతున్నా. వాగులు వంకలు గుట్టల్లో మీకు ఇంటి దాకా ఒక సెంట్ ఇచ్చి దానకర్ణుడు మారిగా పోజులు కొట్టే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. నేను ఆ ఇండ్లు క్యాన్సిల్ చేయను, ఆ ఇండ్లోనే ఇంకా మెరుగైన సదుపాయాలతో మీకు ఇండ్లు కట్టిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మళ్ళా టిట్కో ఇళ్లు కడతాను. ప్రతి ఒక్క పేదవాడికి 2 సెంట్లు ఇంటి జాగా ఇచ్చి ఇళ్లు కట్టించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆ డబ్బులు కూడా కేంద్రం ఇచ్చిన డబ్బులే. కేంద్రం 1,50,000 ఇచ్చింది, నరేగా కింద 30,000 ఇచ్చాడు. ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఒక స్టిక్కర్ సీఎం కేంద్రం ఇచ్చే డబ్బులకి ఈయన పేరేసుకున్నాడు తప్ప ఈయన ఇచ్చింది ఏమీ లేదని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను ఒకటే అడుగుతున్నా మీ అందరినీ. ప్రతి వర్గం అంటా ఉంది, మోసం చేశావు, ఒక ఛాన్స్ అన్నావు, ఇంకా నో ఛాన్స్. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మద్య నిషేధం అన్నాడా లేదా, మాట తప్పాడా లేదా? అందుకే ఒక ఛాన్స్, ఇక నో ఛాన్స్. అవునా కాదా తమ్ముళ్ళు? ప్రత్యేక హోదా అన్నాడా లేదా? ఉద్యోగాల విప్లవం చెప్పాడా లేదా? మాట తప్పాడా లేదా? మళ్ళా ఛాన్స్ ఇస్తారా మీరు తమ్ముళ్ళు? సిపిఎస్ రద్దు చేస్తున్నాడా లేదా? మొదటి తారీఖు జీతాలు ఇస్తున్నాడని అడుగుతున్నా. మాట తప్పాడా లేదా? మళ్ళా ఛాన్స్ ఇస్తారా మీరు? విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తున్నాడా లేదా? పెంచాడా లేదా? ఎన్నిసార్లు పెంచాడు? 8 సార్లు పెంచాడు. ఏం తమ్ముళ్ళు మళ్ళా ఛాన్స్ ఇస్తారా మీరు? సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తానని చెప్పాడు, చెప్పాడా లేదా? పోలవరం పూర్తి చేస్తానడా లేదా? చేశాడా? మళ్ళా ఛాన్స్ ఇస్తారా మీరు? అక్వా సబ్సిడీ ₹50 ఇస్తా అన్నాడా లేదా? ఇచ్చాడా? మోసం చేశాడా లేదా? మళ్ళా ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను వస్తానే ఓటే హామీ ఇస్తున్నా. అక్వా పరిశ్రమకి పూర్వ వైభవం వస్తుంది. ₹50 కరెంట్ ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఏం తమ్ముళ్ళు జాబ్ క్యాలెండర్ వచ్చిందా? డిఎస్సి వచ్చిందా? ఉద్యోగాలు వచ్చాయా మీకు? ఇప్పుడు చెప్తున్నా మళ్ళా మీ అందరికీ, ఉద్యోగాలు ఇస్తా, జాబ్ క్యాలెండర్ పెడతా, మొదటి సంతకం డిఎస్సి పైనే పెడతానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే కాదు, సూపర్ 6 లో 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరం 4 లక్షలు ఇచ్చే బాధ్యత నాది. ఇది కాకుండా నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు నెలకిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క దళితులు ఉద్ధరిస్తామన్నాడు, నా బీసీలు అన్నాడు, నా ఎస్సీలు అన్నాడు, నా ఎస్టీలు అన్నాడు, నా మైనారిటీస్ అన్నాడు. అందరి తోకలు కట్ చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకే మాట కోరుతున్నాను, ఇంత అన్యాయం చేసిన వ్యక్తిని మీరు సహకరిస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా.